హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. ఈ భూమి మీద మనకు అంతుపట్టని మన ఆలోచనలకు చిక్కని ఎన్నో రహస్యాలున్నాయి. వాటిని తెలుసుకోవడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయినా కొన్ని రహస్యాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. అందులో ఒకటి కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న అనంత సంపద గురించి. ఆ దేవాలయంలో ఉన్న రహస్య గదుల్లో ఇప్పటి వరకు వెలుగుతీసిన సంపద విలువ 1,00,000 కోట్లకి పైమాటే. ఈ దేవాలయంలోని 6వ గదిలో ఇంతకు కొన్ని రేట్లు విలువ చేసే సంపద ఉందట. కానీ ఈ ద్వారం తెరిస్తే ప్రళయం సంభవిస్తుందట. అనంత పద్మనాభ స్వామి 6వ గది గురించి మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి గురించి, ఈ గుడికి చెందిన కొన్ని రహస్యాలు, మీకు తెలియని నిజాల గురించి చెప్పబోతున్నాను. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం మన భూమి మీద దొరికే శిల కాదని, అది వేరే గ్రహం నుంచి లేదా విశ్వంలోంచి భూమి మీదకు వచ్చి ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో గుడి ప్రధాన పూజారే చెప్పుకొచ్చారు. గుడి ఎంట్రన్స్ లో మహాద్వారానికి కుడివైపు వెంకటేశ్వర స్వామి వారిని తలపై అనంతాల్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్న పిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆరాడుతో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయడం అనేది సాంప్రదాయంగా మొదలైంది. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి రియల్ హెయిర్ ఉంటుంది. ఆ జుట్టు అసలు చిక్కుపడదని అంటుంటారు. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఇక్కడ ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు. అక్కడ ఆ గ్రామస్తులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు, అంత పద్ధతిగా ఉంటారు. అక్కడి నుంచే స్వామివారికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంటుంది. గర్భగుడిలో ఉండే ప్రతిదీ ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర సామాగ్రి అన్ని. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు, కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్ లో ఉంటారు. బయట నుండి గమనిస్తే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్వామివారికి ప్రతిరోజు కింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50,000 ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. ఈ పూజకు సంబంధించిన టికెట్స్ చాలా తక్కువగా అమ్ముతారు. గర్భగుడి నుండి తీసివేసిన పూలన్నీ అసలు బయటకు తీసుకురారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరేస్తారు. స్వామివారి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చేయి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి గురువారం నిజరూప దర్శనం టైంలో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని కూడా అమ్ముతారు. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలు అదే విధంగా పూజారి వెనక్కి చూడకుండా స్వామి వెనక వేచేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరని అంటారు. ఆ పూలన్నీ కూడా తిరుపతి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళహస్తికి వెళ్లే దారిలో వేర్పేడు అనే ప్రదేశం దగ్గర పైకి వస్తాయి. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. క్రీస్తు శకం 1800 సంవత్సరంలో గుడిని 12 సంవత్సరాల పాటు మూసివేసి ఉంచారట. ఎవరో ఒక రాజు 12 మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గాను హతమార్చి గోడకు వేలాడదీశాడంట. ఆ సమయంలోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసిందంటారు. ఇవి తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి గురించి మీకు తెలియని నిజాలు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.